जोहार तेलंगाना अमरवीरुలకు जोहार 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 तेलंगाना अमरवीरुలకు जोहार जोहार जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना ఏమైంది जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जोहार तेलंगाना अमरवीरुలకు जोहार तेलंगाना अमरवीरुలకు जोहार 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 तेलंगाना अमरवीरुలకు जोहार जोहार ఒక పూలేండి ఫాలో అయ్యకుండా జై తెలంగాణ తెలంగాణ మన వీరులకు జోహార్ తెలంగాణ మన వీరులకు జై తెలంగాణ తెలంగాణ మన వీరులకు తెలంగాణ మన వీరులకు తెలంగాణ మన వీరులకు జోహార్ అమర వీరులకు. ఓకే చెప్పండి. నేటి తెలంగాణ రాష్ట్ర ఫిబ్రవరి 20 నాడు మరి అటు ఉభయ సభల్లో ఇటు పార్లమెంట్లోనూ అటు రాజ్యసభలోనూ స్పీకర్ గారు కురియన్ గారి యొక్క ఆధ్వర్యంలో సరిగ్గా 11 గంటల 15 నిమిషాలకు నేటి రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా ముఖ్యంగా గులాబీ జెండా చేతబట్టి సుదీర్ఘ పోరాటం చేసిన తర్వాత తొలి విడతలో రానటువంటి యొక్క తెలంగాణను కేసీఆర్ గారు మలి విడతలో సాధించారు. అనేక రోజులు యావత్ తెలంగాణ ప్రజలు 4 కోట్ల ప్రజలు మరి పోరాడిన అనంతరం గాంధేయ మార్గంలో కొట్లాడిన అనంతరం మరి తెలంగాణ బిల్లు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టడం జరిగింది. 2014 ఫిబ్రవరి 21 రోజు మరి తెలంగాణ బిల్ పాస్ కావడం జరిగింది. కాబట్టి ఆ సందర్భంగా గౌరవంగా తెలంగాణ తల్లి విగ్రహానికి ఈరోజు ఆదిలాబాద్ జిల్లా శాఖ తరఫున గౌరవ జోగురామన్న గారి యొక్క ఆధ్వర్యంలో మరి తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేయడం జరిగింది. అనంతరం రాష్ట్రం సాధించిన తర్వాత గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుదీర్ఘకాలం 10 సంవత్సరాలు అటు అభివృద్ధి ఇటు సంక్షేమం ప్రజల యొక్క కోరిక మేరకు తెలంగాణలో అభివృద్ధి సాధించడం జరిగింది. అదే పాలన అనంతరం మరి రాక్షస పాలన అయినటువంటి కాంగ్రెస్ పాలనలో నేడు తెలంగాణ చిక్కుకున్నది. మరి మనమంతా కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించి మనమంతా కూడా తెలంగాణ ఏదైతే బీఆర్ఎస్ రాష్ట్ర సమితి ఉన్నదో తెలంగాణ బీఆర్ఎస్ సమితి ఉన్నదో దాని తరపున మళ్ళీ మనం తెలంగాణ కోసం తెలంగాణ ప్రజల కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి మనమంతా కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మన గౌరవ మాజీ మంత్రివర్యులు మరి ఎమ్మెల్యే గారైనటువంటి జోగురామన్న గారి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లాను పటిష్టం చేయడానికి మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలందరికీ కూడా మళ్ళీ స్వాతంత్రం సిద్ధించాలని పోరాడుతూ మరి కేసీఆర్ ఆధ్వర్యంలో మళ్ళీ తెలంగాణ తప్పకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అవుతారు. తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారని కోరుకుంటూ జై తెలంగాణ.